అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పద్మపురాణ కథల్లో యాగాశ్వం చ్యవన మహర్షి యొక్క ఆశ్రమానికి ఏ విధంగా చేరిందో విందాం. యాగాశ్వం ఒక ఆశ్రమ ప్రాంతానికి చేరి అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. శత్రుఘ్నుడు ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. జంతువులు జాతి వైరం అనేది మర్చిపోయి స్నేహంగా తిరుగుతున్నాయి. సుమంత, ఈ ఆశ్రమం ఎవరిది? ఆ మునీశ్వరుని గూర్చి తెలుసుకోవాలని ఉందని శత్రుఘ్నుడు సుమంతుణ్ణి అడిగాడు. సుమిత్రానందన, ఈ ఆశ్రమం చ్యవన మహర్షిది. ఈ ఆశ్రమంలోనే మహర్షి భార్య కూడా ఉంటుంది. బ్రహ్మవంశంలో భృగు మహర్షి జన్మించాడు. ఒక రోజున భృగు మహర్షి సమిధలు తీసుకురావడానికని అరణ్యంలోనికి వెళ్ళాడు. అదే సమయంలో దమనుడు అనే రాక్షసుడు ఆశ్రమంలోనికి ప్రవేశించి భృగు మహర్షి యొక్క భార్య ఎక్కడ ఉంది అని అగ్నిదేవుణ్ణి అడిగాడు. అగ్ని రాక్షసుడికి భయపడి భృగు భార్య ఎక్కడుందో చూపించాడు. దమనకుడు భృగు భార్యను అపహరించి తీసుకుని పోయాడు. ఆమె రోదన ఎవరికీ వినబడలేదు. ఆ భయానికి ఆమెకు గర్భపాతం జరిగింది. భూమి మీద పడిన బాలుని చూపులు తీక్షణంగా ఉన్నాయి. ఒరే దుష్టుడా, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు, ఇప్పుడే భస్మైపోతావు అని ఆ బాలుడు గట్టిగా అరిచాడు. ఆ రాక్షసుడు ఎగిరి సముద్రంలో పడ్డాడు. భృగు మహర్షి భార్య బాలుని తీసుకుని ఆశ్రమంలోనికి వచ్చింది. ఇంత అనర్థానికి అగ్నే కారణమని భృగు మహర్షి భావించి నీవు సర్వభక్షకుడివి అవుతావు అని అగ్నిదేవుని శపించాడు. అగ్నిదేవుడు జరిగిందంతా చెప్పి తప్పును క్షమించమని ప్రార్థించాడు. నీవు సర్వభక్షకుడివే అయినా కానీ నీవు పవిత్రుడివే అని భృగు మహర్షి అగ్నికి వరాన్ని ప్రసాదించాడు. ఆ తరువాత తన కొడుకును తీసుకుని జాతక కర్మలు చేసి చ్యవనుడు అని పేరు పెట్టారు. ఈ విధంగా సుమంతుడు చ్యవనుని యొక్క కథనంతా చెప్పి శత్రుఘ్నుడు చ్యవన మహర్షిని దర్శించుకుని ఆశీర్వచనాన్ని తీసుకుందామంటూ సుమంతుడు ముందుకు నడిచాడు. శత్రుఘ్నుడు చ్యవన మహర్షికి నమస్కారం చేసి యాగానికి రమ్మనమని ఆహ్వానించాడు. ఆ మాట వినగానే చ్యవనుని కంటి నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. రామచంద్రుని యందు భక్తిభావంలో ఉండిపోయాడు. చ్యవన మహర్షి రామభక్తిని చూసి హనుమంతుడు ఉప్పొంగిపోయాడు. స్వామి, మీరు అనుజ్ఞ ఇచ్చినట్లయితే చ్యవన మహర్షి దంపతులను నా భుజాల మీద తీసుకుని రాముని దగ్గర దింపి వస్తాను అని హనుమంతుడు అన్నాడు. శత్రుఘ్నుడు వెళ్ళి దింపిరా అని హనుమను పంపించాడు. హనుమంతుడు భక్తిభావాలతో చ్యవన మహర్షి దంపతులను భుజం మీద ఎక్కించుకుని సరయూ నదీ తీరానికి బయలుదేరాడు. దమనుడు యాగాశ్వాన్ని ఏ విధంగా బంధించాడో ఇప్పుడు విందాం. యాగాశ్వం నీలాచల పర్వతం చేరింది. ఆ గుర్రం వెనకాలే శత్రుఘ్నుడు, లక్ష్మీనిధి, పుష్కలుడు, ప్రతాపాగ్రజుడు అక్కడికి చేరారు. నీలాచల పర్వత ప్రాంతాన్ని సుబాహుడు పరిపాలిస్తున్నాడు. అతను కుమారుడు దమనుడు నీలాచల పర్వతం మీదకి వ్యాహ్యాలికి వచ్చాడు. అక్కడ ఆ యాగాశ్వాన్ని చూసి అక్కడ రాయబడి ఉన్న వివరాలన్నీ చదివి ఈ భూమండలం మీద నా తండ్రిని జయించగలవారు ఎవరు? ఎవరికింత అహంకారం ఉంది? ఈ శత్రుఘ్నుని నా భుజబలంతో జయించి తీరుతాను. యుద్ధరంగంలో నా శక్తి ఏమిటో చూపిస్తాను అని అనుకుని దమనుడు యాగాశ్వాన్ని బంధించి సేనాపతిని సైన్యం సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. యాగాశ్వం వెనకాల భటులు దమనుని సమీపించి రాజా, ఈ అశ్వం యజ్ఞ సంబంధమైనది, దీన్ని విడిచిపెట్టు, లేకపోతే శ్రీరాముని సైన్యంతో యుద్ధం చేయవలసి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. అయినా వారి మాటలు వినకుండగా దమనుడు యాగాశ్వాన్ని బంధించాడు. ప్రతాపాగ్రజుని దమనుని దగ్గరికి శత్రుఘ్నుడు పంపించాడు. కుమారా,
నీవు బాలకుడివి, ఈ అశ్వాన్ని ఎందుకు బంధించావు? రామచంద్రుని శక్తి నీకు తెలియదు. రాక్షసరాజు రావణుణ్ణి శ్రీరాముడు జయించాడు. అందువల్ల నీవు శ్రీరాముని జయించలేవు. వెంటనే గుర్రాన్ని విడిచిపెట్టు అని మంచి వాక్యాలన్నీ చెప్పాడు. మహారాజా, ఈ గుర్రాన్ని కావాలనే బంధించాను. నీవు యుద్ధంలో నన్ను జయించి ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళు అని దమనుడు గర్వంగా చెప్పాడు. దమనుడు తన చాపాన్ని తీసి ప్రతాపాగ్రజుని ఛాతీపైకి 100 బాణాలతో సంధించాడు. ప్రతాపాగ్రజుడు బాణాలను మధ్యలోనే ముక్కలు ముక్కలుగా చేసేశాడు. ఇంతలో సైన్యం అక్కడికి వచ్చింది. 2 పక్షాల సైన్యం మధ్యన తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. దమనుడు తన తీవ్రమైన బాణాలతో ప్రతాపాగ్రజుని హృదయం మీద కొట్టాడు. ప్రతాపాగ్రజుడు వెంటనే మూర్ఛపోయాడు. యుద్ధభూమి నుంచి అతని రథం వెనక్కి తిరిగి వచ్చింది. ఈ విషయం శత్రుఘ్నునికి తెలిసింది. వెంటనే యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడి భీకర దృశ్యాలను చూసి చెలించిపోయాడు. ఈ దమనుకుని సంహరించి తీరుతానని అంటూ క్రోధావేశంతో శత్రుఘ్నుడు అస్త్రాలను తీసుకున్నాడు. పుష్కలుడు ఎదురుగా వచ్చి, మహావీర, నేను దమనుని జయించుకుని వస్తాను. ఆ విధంగా నేను చేయలేకపోతే నేను రౌరవాద నరకాలు పొందినవాడిని అవుతాను అని ప్రతిజ్ఞ చేసి యుద్ధరంగానికి బయలుదేరాడు. పుష్కలుడు యుద్ధరంగానికి రావడం చూసి దమనుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. సైన్యం అగ్నిజ్వాలల్లో మాడిపోతుంది. వెంటనే పుష్కలుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. యుద్ధరంగం వర్షపు ధారల్లో నిండిపోయింది. పుష్కలుడు వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రం దమనుకుని హృదయానికి తగిలింది. వెంటనే దమనుకుడు రథములో మూర్ఛపోయాడు. సారథి రథాన్ని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయాడు. సుబాహుడికి ఈ విషయం చారుల ద్వారా తెలిసింది. సుబాహుడు యుద్ధానికి దిగాడు. సైన్యాధ్యక్షుని పిలిచి క్రౌంచ వ్యూహాన్ని పన్నమని ఆదేశించాడు. ఈ విషయం తెలుసుకుని శత్రుఘ్నుడు సుమంతుని పిలిచి, సుమంత, శత్రువులు క్రౌంచ వ్యూహం పన్నారు. మనం ఆ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటాం అని అడిగాడు. రాజా, లక్ష్మీనిధి ఈ వ్యూహాన్ని ఛేదించడంలో నేర్పరి. అతనికి సహాయకుడిగా పుష్కరుడు వెళ్తాడు అని సుమంతుడు చెప్పాడు. శత్రుఘ్నుడు అనుమతించాడు. లక్ష్మీనిధి వ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగాడు. వెనకాల సైన్యం వ్యూహంలోనికి ప్రవేశించింది. లక్ష్మీనిధి సుబాహునితో గదాయుద్ధానికి దిగాడు. యుద్ధంలో ఒకరినొకరు గదతో కొట్టుకోవడం వల్ల మూర్ఛపోయారు. యుద్ధం ఆగిపోయింది. సుబాహుడు శత్రుఘ్నుణ్ణి ఆశ్రయించి, కరుణానిధి, ఈరోజు నేను నా కుటుంబం ధన్యమైనది. మమ్ములను క్షమించు. నేను నా సైన్యము శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉంటామంటూ వేడుకున్నాడు. రాజా, సుబాహు, మీరు అలా అనకూడదు. మీరు మాకంటే వయోవృద్ధులు. ఈ రాజ్యాధికారాన్ని దమనునికి అప్పగించి మీరు మాతో రండి అని ఆహ్వానించాడు. సుబాహుడు ఆనందంగా యజ్ఞాశ్వాన్ని తీసుకువచ్చి శత్రుఘ్నునికి సమర్పించి తాను వారి వెనకాలే బయలుదేరాడు. ఇప్పుడు సత్యవంతుని యొక్క కథను విందాం. యాగాశ్వం నెమ్మదిగా సత్యవంతుని రాజ్య పరిసర ప్రాంతానికి ప్రవేశించింది. దూరం నుంచి ఆ నగరం చాలా శోభాయమానంగా కనబడుతుంది. భగీరథి నది అక్కడ నుంచి భూలోకంలోనికి ప్రవేశించింది. ఋషుల ఆశ్రమాలు ఆ ప్రాంతంలో కనబడుతున్నాయి. బ్రాహ్మణుల ఇంట్ల నుండి అగ్నిహోత్రాల ధూమం బయటకు వస్తుంది. ఆ పవిత్ర వాతావరణాన్ని చూసి శత్రుఘ్నుడు చాలా సంతోషపడి, సుమంత, ఈ రాజ్యం ఎవరిది అని అడిగాడు. స్వామి, ఈ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు విష్ణుభక్తుడు. పూర్వకాలంలో ఋతంభరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. 3 భార్యలను వివాహం చేసుకున్నాడు. అయినా సంతానం కలగలేదు. ఒక రోజున ఋతంభరుని ఇంటికి జాబాలి మహర్షి వచ్చాడు. మహర్షికి పూజాధికాలు నిర్వహించి, మహర్షి, నాకు సంతానం కలగకపోవడానికి గల కారణం ఏమిటి? నాకు సంతానం ఏ విధంగా లభిస్తుంది అని అడిగాడు. రాజా, సంతానం కావాలనుకునేవారు శ్రీమన్నారాయణుని కానీ
గౌరీదేవిని కానీ శివుడిని కానీ ఆరాధించాలి. అందువల్ల నీవు గౌరీదేవిని ఆరాధించు. ప్రతిరోజు గౌరీదేవిని శాస్త్రోక్తంగా పూజించి ఆవుకి ఆహారం పెట్టాలి. గోసేవ వలన సంతానాభివృద్ధి కలుగుతుంది అని జాబాలి చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. జాబాలి ఆజ్ఞను అనుసరించి పృతంబరుడు గౌరీ పూజ, గోసేవను ప్రారంభించాడు. రామచంద్రుణ్ణి స్మరించుకుంటూ గోవు కోసం అడవికి వెళ్ళి గడ్డి తీసుకువచ్చాడు. రాజు చేస్తున్న గోసేవకు ఆనందించి సురభి ఇలా అంది, రాజా, నీ కోరికను అనుసరించి నీకు సంతానం కలుగుతుందని వరాన్ని ప్రసాదించింది. కొన్ని రోజుల తర్వాత ఋతంభరుడికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి సత్యవ్రతుడు అని పేరు పెట్టారు. సత్యవ్రతునికి యవ్వనం రాగానే రాజ్యభారాన్ని అతనికి అప్పచెప్పి ఋతంభరుడు తపస్సు చేసుకుంటూ దేహాన్ని చాలించాడు. సత్యవ్రతుడు ధర్మయుక్తంగా రామభక్తి కలవాడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాజా, నడు, యాగాశ్వం నగరంలోనికి ప్రవేశిస్తుంది, మనం కూడా వెళదామంటూ సుమంతుడు శత్రుఘ్నుని తీసుకుని నగరంలోనికి ప్రవేశించాడు. సత్యవ్రతునికి రాజభటులు యాగాశ్వాల యొక్క వృత్తాంతాన్ని తెలియపరిచారు. సత్యవ్రతుడు తన మంత్రులను పిలిచి, మీరు ధనరాశులను తీసుకుని నా వెంట రండి, శత్రుఘ్నుని కలుసుకుని కానుకలు సమర్పిద్దాం అని ఆజ్ఞాపించి యాగాశ్వం దగ్గరికి చేరాడు. హనుమంతుణ్ణి కలుసుకున్నాడు. శత్రుఘ్నునికి ధనరాశులు సమర్పించి తాను కూడా యాగాశ్వం వెంట బయలుదేరాడు. ఇప్పుడు విద్యున్మాలి, ఉగ్రద్రంష్టుల యొక్క వధను విందాం. యాగాశ్వం అరణ్య మార్గంలో ప్రయాణిస్తుంది. ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. మార్గం కనబడట్లేదు. ప్రక్కన ఉన్న వస్తువులు కనబడటం లేదు. ఇంతలో విద్యున్మాలి అనే రాక్షసుడు వచ్చి యాగాశ్వాన్ని అపహరించుకొని పోయాడు. యాగాశ్వం మాయం కాగానే వెలుగు వచ్చింది. అశ్వం ఎక్కడా కనబడలేదు. అందరూ కంగారు పడుతూ వెతకడం ప్రారంభించారు. యాగాశ్వాన్ని ఎవరో రాక్షసుడు అపహరించుకుని పోతున్నాడు అని భటులు వచ్చి శత్రుఘ్నునికి చెప్పారు. సుమంతుణ్ణి శత్రుఘ్నుడు పిలిచి, మంత్రివర్య, ఈ రాక్షసుడిని సంహరించడానికి ఎవరిని పంపిద్దాం అని అడిగాడు. రాజా, మన సైన్యంలో పుష్కలుడు రాక్షసులను జయించడంలో చాలా సమర్థుడు. అతనికి సహాయకుడిగా లక్ష్మీనిధిని, హనుమంతుణ్ణి పంపిద్దాం అని సుమంతుడు చెప్పగానే శత్రుఘ్నుడు అందరినీ పిలిపించాడు. పుష్కలుడు, లక్ష్మీనిధి, హనుమంతుడు వచ్చి, రాజా, రామచంద్రుని పాదాల మీద ఆన, రాక్షసుల్ని జయించి యాగాశ్వాన్ని మేము తీసుకువస్తాం అని ప్రతిజ్ఞను చేసి యుద్ధానికి బయలుదేరారు. రాక్షసరాజైన విద్యున్మాలి విమానం మీద యుద్ధరంగానికి వచ్చాడు. పుష్కలుడు విద్యున్మాలి మీదకి బాణపరంపరలను ప్రయోగించాడు. ఆ బాణాలు విద్యున్మాలి హృదయానికి తగిలి రక్తము ప్రవాహంలాగా కారి స్పృహ కోల్పోయి భూమి మీద పడిపోయాడు. అతని సోదరుడు ఉగ్రధనుష్ఠుడు ఆకాశంలో నుంచి యుద్ధం చేయడం ప్రారంభించాడు. దుష్టుడా, నా సోదరుని చంపిన నిన్ను చంపకుండా విడిచిపెట్టను అని అరుస్తూ తన చేతిలోని త్రిశూలాన్ని పుష్కరుని మీదకు విసిరాడు. అది అగ్నిజ్వాలలు క్రక్కుతూ పుష్కరునికి తాకింది. పుష్కరుడు స్పృహ తప్పి రథములో కూలిపోయాడు. అది చూసి హనుమంతుడు ఉగ్రధనుష్ఠుడి మీద ఉరికాడు. ఉగ్రధనుష్ఠుడి విమానంలో దాక్కున్నాడు. హనుమంతుడు విమానంలో ప్రవేశించి ఉగ్రధనుష్ఠుడిని తన గోళ్లతో రక్కడం ప్రారంభించాడు. ఆ వేగానికి తట్టుకోలేక ఉగ్రధనుష్ఠుడు విమాన వేగాన్ని పెంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు అంతకన్నా వేగంగా విమానాన్ని అనుసరించడం ప్రారంభించాడు. హనుమంతుని భార్య నుంచి తప్పించుకోవడానికి ఉగ్రధనుష్ఠుడు మాయను ప్రయోగించాడు. ఆ మాయా ప్రభావం వలన అంతటా చీకటి కమ్మింది. ఏదో ప్రళయం రాబోతుందని సైనికులు కంగారు పడటం ప్రారంభించారు. ఇంతలో ఆ శత్రుఘ్నుడు యుద్ధరంగంలోనికి వచ్చి ఉగ్రధనుష్ఠుడున్న దిశగా బాణాన్ని ప్రయోగించాడు. మాయ తొలగిపోయి అంతా వెలుగు ప్రసరించింది. ఉగ్రధనుష్ఠుడు శక్తివంతమైన వాయువాస్త్రాన్ని ప్రయోగించాడు.
వెంటనే శత్రుఘ్నుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. నారాయణాస్త్రం శత్రువులందరినీ సంహరించింది. రాక్షసులు అనాథలయ్యి యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆరణ్యకముని యొక్క ఆశ్రమాన్ని గూర్చి విందాం. యాగాశ్వం ఉత్తర దిశగా ప్రయాణించి ఆరణ్యకముని ఆశ్రమంలో ప్రవేశించింది. శత్రుఘ్నుడు ఇతర మంత్రులు ఆశ్రమంలో ప్రవేశించి ఆరణ్యకమును సందర్శించి నమస్కరించారు. మీరందరూ ఎక్కడా కలుసుకుని ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు వివరంగా చెప్పండి అని ఆరణ్యకముని అడిగాడు. మునీశ్వర, శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. యాగాశ్వాన్ని రక్షిస్తూ ఈ ప్రాంతానికి మేము ఇలా వచ్చాం అని శత్రుఘ్నుడు వినయంగా చెప్పాడు. ఆరణ్యాకుడు చాలా సంతోషించి వారిని అందరినీ ఆశీర్వదించి, నాయనా, ఒక రహస్యం చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. చాలా రోజుల క్రితం నేను తత్వజ్ఞానం తెలుసుకోవాలని అనేక తీర్థయాత్రలు చేస్తున్నాను. అదే సమయానికి లోమస మహర్షి నాకు కలిశారు. స్వామి, నేను అనేక పాపాలు చేశాను. ఈ భయంకరమైన ఈ భవసాగరాన్ని దాటగల ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాను. అప్పుడు మహర్షి, ఒక రహస్యం చెబుతాను, దీన్ని మూర్ఖులకు భక్తిహీనులకు చెప్పక రామభక్తి కలవారికి మాత్రమే చెప్పు అని చెబుతూ, శ్రీరామచంద్రుని మించిన దైవం లేదు, రామవ్రతాన్ని మించిన వ్రతం లేదు, శ్రీరాముని ధ్యానించడం కంటే గొప్పదైన యోగ విద్య లేదు, రామనామ జపాన్ని మించిన యజ్ఞము లేదు, శ్రీరామనామాన్ని స్మరించడం, జపించడం, పూజ చేయడం కంటే మనుషులు పరమపదాన్ని పొందడానికి తగిన ఉపాయం లేదు. రామనామ జపం వల్ల ఈ లోకంలోనూ పరలోకంలోనూ మోక్షం కలుగుతుంది. రామనామ జపం వల్ల సంసార సాగరాన్ని సులభంగా దాటవచ్చునని లోమస మహర్షి చెప్పాడు. అరణ్యాక మహర్షి మాటలు వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. తాము పలికే రామనామంలో ఎంత మహత్తుందో అందరికీ తెలిసింది. మహర్షి, మీ దర్శనం వల్ల మేమందరం కృతజ్ఞతలమయ్యాం అని చెప్పి అందరూ నమస్కరించారు. శత్రుఘ్నుడు ఆరణ్యక మహర్షిని అయోధ్య నగరానికి పంపించడానికి ఏర్పాట్లు చేశాడు. ఆరణ్యక మహర్షి అయోధ్య నగరానికి చేరగానే శ్రీరామచంద్రుడు ఎదురుగా వచ్చి స్వాగతం పలికాడు. స్వామి, నేను అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో మీరు రావటం ఈ ప్రదేశం పవిత్రమైంది అని వినయంగా పలికాడు. రామచంద్ర, నీ దర్శనం వల్ల నా అంతటి అదృష్టవంతుడు మరొకడు లేడు అని ఆరణ్యక మహర్షి చెబుతూ ఉండగా మునీశ్వరుని బ్రహ్మరథం నుండి ఒక తేజపుంజం వెలువడి రామచంద్రుని శిరస్సు మీద పడింది. ఈ విచిత్ర సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆరణ్యక మహర్షి తేజస్సు శ్రీరాముల్లో ఐక్యమైనది. రుక్మాంగదుడు యాగాశ్వాన్ని ఏ విధంగా అపహరించాడో విందాం. యాగాశ్వం నర్మదా నదీ తీరంలో తిరుగుతూ దేవపురి అనే నగరంలో ప్రవేశించింది. ఆ నగరానికి యువరాజు రుక్మాంగదుడు. అతడు సూర్యుడు, వీరుడు. ఒక రోజున రుక్మాంగదుడు తన భార్యతో సహా ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు. ఆ సమయంలో యాగాశ్వం ఉద్యానవనంలో ప్రవేశించింది. ప్రీతమా, ఇంత అందంగా ఉన్న ఈ గుర్రం ఎవరిది అంటూ గుర్రాన్ని పట్టుకున్నాడు. బంగారు పత్రంపై లిఖించబడిన విషయాన్ని చదివి, ఈ లోకములో నా తండ్రి కంటే గొప్పవాడెవడు? శ్రీరామచంద్రుడికి ఇంత అహంకారమా? భగవానుడు శంకరుడు నా తండ్రిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. దేవతలు, దానవులు, యక్షులు మా నాన్నగారి పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు. ఈ గుర్రంతో మా నాన్నగారి చేత అశ్వమేధ యాగం చేయిస్తాను అని అనుకుని యాగాశ్వాన్ని బంధించాడు. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఈ అశ్వాన్ని బంధించడం అంత సులభమైన పని కాదు అని రాజు అనుకుని పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళాడు. రాజా, నీ కుమారుడు చేసిన పని చాలా అద్భుతమైనది. నేను నీకు సహాయంగా ఉంటాను. శత్రుఘ్నుడు వచ్చి యాగాశ్వాన్ని విడిపించి తీసుకుని వెళ్తాడు, అది నిశ్చయం. ఈ విధంగా నేను శ్రీరామచంద్రుని దర్శించుకోగలుగుతానని పరమశివుడు చెప్పాడు. యాగాశ్వం ఎక్కడ మాయమవుతుందో తెలియక శత్రుఘ్నుడు కంగారు పడుతున్నాడు.
ఇంతలో నారదుడు వచ్చి, రాజా, ఇక్కడికి దగ్గరలో దేవపురి అనే నగరం ఉంది. ఆ రాజ్యాన్ని వీరమని పరిపాలిస్తున్నాడు. అతని కుమారుడు రుక్మాంగదుడు. అతడు యాగాశ్వాన్ని అపహరించాడు. ఆ రాజుతో యుద్ధం చేస్తే గాని అశ్వాన్ని విడిపించలేరు. అతను చాలా శూరుడు. జాగ్రత్తగా వ్యూహాన్ని పన్ని యుద్ధం చేయాలి అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. వీరమణి చతురంగ బలాలను సిద్ధం చేశాడు. శత్రుఘ్నుడు పుష్కలుని యుద్ధానికి పంపించాడు. యుద్ధం ప్రారంభమైనది. రుక్మాంగదుడు పుష్కలుడు యుద్ధానికి సిద్ధమయ్యారు. పుష్కలుడు రుక్మాంగదుని సూర్యలోకానికి విసిరివేసేటట్లుగా అస్త్రాన్ని ప్రయోగించాడు. రుక్మాంగదుడు సూర్యమండలం వరకు ఎగిరి ఆ వేడిని తట్టుకోలేక మూర్ఛపోయి క్రింద పడిపోయాడు. రుక్మాంగదుడు మూర్ఛపోయాడని తెలుసుకుని వీరమణి యుద్ధరంగంలోనికి వచ్చాడు. వస్తూనే పుష్కలుని వైపుకి రథాన్ని నడిపించాడు. అది చూసి హనుమంతుడు పుష్కలుని వైపుకి రథాన్ని తోలాడు. హనుమంతుడు పుష్కలుణ్ణి రక్షిద్దామని దగ్గరగా వచ్చాడు. హనుమంత, నేను శ్రీరామచంద్రుని తలుచుకుని ఒక్క క్షణంలో వీరమణిని జయిస్తాను అని పుష్కలుడు ధైర్యంగా చెప్పాడు. వీరమణి వస్తున్న వైపున పుష్కలుడు బాణవర్షాన్ని కురిపించాడు. వీరమణి ఆ బాణాలను ఛేదించుకుంటూ పుష్కలుని దగ్గరకు వచ్చాడు. రామచంద్రుని తలుచుకుని పుష్కలుడు 3 బాణాలను ప్రయోగించాడు. వెంటనే వీరమణి మూర్ఛపోయాడు. సైన్యం ఆహాకారాలు చేస్తారు. హనుమంతుడు యుద్ధరంగంలోనికి వస్తూనే, ఆగండి, ఎక్కడికి వెళ్తారు? మిమ్మల్ని అందరినీ క్షణాల్లో సంహరిస్తాను అని మేఘగంభీర ధ్వనితో అరిచాడు. శుభాంగదుడు హనుమంతునితో యుద్ధం చేయడానికి వచ్చాడు. రుక్మాంగదుడు మూర్ఛ నుండి తేరుకుని అక్కడికి వచ్చాడు. వారిద్దరూ కలిసి హనుమంతునితో యుద్ధాన్ని చేస్తున్నారు. హనుమంతుని పిడికిలిపోట్లకు వారందరూ మూర్ఛపోయారు. ఈ విధంగా వీరమణి సైన్యంలో ముఖ్యమైన వారందరూ యుద్ధంలో మూర్ఛపోవడం చూసి తన భక్తిని రక్షించాలనే ప్రేమతో స్వయంగా పరమేశ్వరుడే యుద్ధరంగానికి వచ్చాడు. వీరభద్ర, నీవు పుష్కలునితో యుద్ధం చేయి. నంది, నీవు హనుమంతునితో యుద్ధం చేయి. ప్రచండుని కుశధ్వజుని మీదకి, భృంగిని సుబాహుని మీదకి, చుండుణ్ణి సుమనకుని మీదకి యుద్ధం చేయడానికి పంపించాడు. పుష్కలుడు వీరభద్రునితో యుద్ధం చేస్తున్నాడు. పుష్కలుడు 5 బాణాలు విడిచిపెట్టాడు. వీరభద్రుడు త్రిశూలాన్ని విడిచిపెట్టాడు. పుష్కలుడు త్రిశూలాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు. వీరభద్రుడు పుష్కలుని రథాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఇద్దరు ముష్టి యుద్ధానికి దిగారు. వీరభద్రుని పిడికిలిపోటుకి పుష్కలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలుసుకుని శత్రుఘ్నుడు క్రోధావేశంతో యుద్ధరంగంలోనికి వచ్చాడు. శత్రుఘ్నుని ఎదుర్కోవడానికి పరమేశ్వరుడు రంగంలోనికి దిగాడు. శత్రుఘ్నుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పరమేశ్వరుని ఏమీ చేయలేకపోయింది. పరమేశ్వరుడు అగ్ని సమానమైన ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం శత్రుఘ్నుని హృదయానికి తాకి మూర్ఛపోయాడు. హనుమంతునికి చాలా కోపం వచ్చింది. ఒక పెద్ద శిల తీసుకుని పరమేశ్వరుని రథం మీదకి విసిరాడు. రథం ముక్కలు ముక్కలుగా అయ్యింది. నందీశ్వరుడు అక్కడికి వచ్చి పరమేశ్వరుని తన వీపు మీద ఎక్కించుకుని హనుమంతుని దగ్గరకు తీసుకొచ్చాడు. హనుమంతుడు సాలక వృక్షాన్ని పీకి పరమేశ్వరుని మీదకు విసిరాడు. పరమశివుడు త్రిశూలంతో ఆ వృక్షాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. రామభక్త హనుమంత, నీ పరాక్రమాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అని ఆ ఈశ్వరుడు పలకగానే ఈ యుద్ధములో మరణించిన వీరులందరూ తిరిగి బతికేటట్లుగా చేయి అని హనుమంతుడు వరాన్ని కోరుకున్నాడు. ఇక్కడ కొంచెం దూరంలో ద్రోణ పర్వతం ఉంది. దాని మీద ఔషధ వృక్షాలు ఉన్నాయి. వాటిని తీసుకునిరా, వీరిని అందరినీ బ్రతికిస్తాను అని పరమేశ్వరుడు చెప్పగానే హనుమంతుడు వెళ్ళి ద్రోణ పర్వతం తీసుకుని వచ్చాడు. పరమశివుడు ఔషధ ప్రయోగం చేసి అందరినీ బ్రతికించాడు. శత్రుఘ్నుడు శ్రీరాముని స్మరించుకున్నాడు. యజ్ఞవేషధారి అయి రామచంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందరూ రామచంద్రుని పాదాలకు నమస్కరించారు. రామచంద్ర, నా అపరాధాన్ని క్షమించు. చాలా కాలం క్రితం నేను వీరమణికి ఒక వరాన్ని ఇచ్చాను. రామచంద్రుని యాగాశ్వం నీ రాజ్యానికి వచ్చే వరకు నీ రాజ్యానికి నేను రక్షగా ఉంటానని చెప్పాను. అందువల్ల ఈ యుద్ధం చేయవలసి వచ్చింది.
అని పరమశివుడు చెప్పాడు. భగవాన్, ఇది దేవతల ధర్మమే కదా. నీవు భక్తజన రక్షకుడువు, నీవు భక్తుని రక్షించావు, ఉత్తమమైన పని చేశావు అని శ్రీరాముడు చిరునవ్వుతో చెప్పాడు. పరమేశ్వరుని ఆదేశాన్ని అనుసరించి వీరమణి యాగాశ్వాన్ని తీసుకువచ్చి రామచంద్రునికి అప్పగించాడు. యాగాశ్వాన్ని తిరిగి విడిచిపెట్టారు. విన్నారు కదండి. రేపటి భాగంలో యాగాశ్వం యొక్క శరీరం స్తంభించిపోవుట, బ్రాహ్మణుడు అశ్వాన్ని ఏ విధంగా రక్షించాడో విందాం. పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.